నిండు అమసనడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినదో ఓలచ్చ గుమ్మడి. జోరు జారుగా వాడుతున్నావు కదా పాటలన్నీ. ఫస్ట్ నువ్వు పాట మంచిగా పాడుతున్నావు అని చెప్పేసి ఎవరు చెప్పారు నీకు? నీ గొంతు బాగుంది, ఇన్స్టాలోనే పాడాలని ఎవరు చెప్పారు? అలాంటి వాళ్ళు ఎవ్వరు చూస్తారు, ఎవరు గుర్తింపిస్తారు? ఈ రోజుల్లో ఎదిగిన వాళ్ళకే. రైతు బిడ్డ మొత్తానికి. ఫస్ట్ నాటేసినప్పుడు ఏం పాట పాడినావు? ఎంత చక్కటి దానవే యశోద, ఏ దేవుడెడవాపెనే యశోద. నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. సో ప్రస్తుతం ఈరోజు నాతో పాటు అయితే ఇన్స్టాలో చాలా ఫేమస్, ఇప్పుడిప్పుడే వస్తున్నటువంటి అమ్మాయి నందు ఉంది. సో ఆమె ఎక్కడ చూసినా కూడా ఆమె పాటతోని మాత్రం మిలియన్లు సంపాదించింది. సో అలాగే మంచి మంచి బెప్పులు కూడా పెంచుతుంది, మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. కామెంట్స్తో పాటు తనకి బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి కూడా అని చెప్పేసి చాలా ఫీల్ అవుతుంది. సో ఒకసారి నందు మాటల్లో అడిగి తెలుసుకునే ముందు సో నేను ఆమె కోసం, ఎందుకంటే ఈరోజు నాతో పాటు ఆమె పాటలు పాడడానికి ఉంది. సో నందు కోసం నేను ఒక చిన్న లైన్ పాట పాడతా, తర్వాత పాడతా. ఇప్పుడు నేను పాడితే భయపడతారు కాబట్టి. సో నందు నమస్తే. నమస్కారం. ఎట్లున్నావు? బాగున్నాక. సో ఎట్లున్నారు మీ ఊర్లో వాళ్ళందరూ? అందరు బాగున్నారు. జోరు జారుగా వాడుతున్నావు కదా పాటలన్నీ. అవునక్క. అంటే అంతకుముందు నేర్చుకున్నావా లేకపోతే నువ్వే చూసి పాడుతున్నావా? ఇప్పుడు రాసుకుంటూ ఇప్పుడు నేర్చుకుంటూ ఓకే, రాస్తున్నావు నువ్వే ఓన్గా? అవునక్క. అంటే నీలో రచయిత కూడా ఉందని చెప్పొచ్చా? అవునక్క. కవితో పాటు రచయిత, సింగర్ అన్నీ నువ్వేనా? సో ఏం చేస్తుంటావు నందు? అంటే నువ్వేం చదివావు? నేను ఇంటర్ కంప్లీట్ అయిందక్క. ఇప్పుడు ప్రస్తుతానికైతే వ్యవసాయం చేసుకుంటూ ఉంటాం. వ్యవసాయం కూడా చేస్తావు? వచ్చా నీకు? వచ్చాక. ఏమేమి వేస్తావు? నాటు వేయటం, కలుపులు తీయటం, పత్తి తీయటం, చెరుకు కొట్టడం, అన్ని పనులు. అంటే ఫస్ట్ నువ్వు పాట మంచిగా పాడుతున్నావు అని చెప్పేసి ఎవరు చెప్పారు నీకు? నీ గొంతు బాగుంది, పాటలు పాడు అని చెప్పేసి ఇన్స్టాలోనే పాడాలని ఎవరు చెప్పారు? అంటే మా తమ్ముడు ఫస్ట్ సపోర్టింగ్ అక్క. మీ తమ్ముడు సపోర్ట్? మీ ఓన్ బ్రదరేనా? ఓన్ బ్రదరే. ఇక తనతోటి ఇంకా నేను అంత పట్టించుకోలేదు. అట్లనే అంటారులే, అంత ఎవరు మనలాంటి వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్ళకి మనలాంటి వాళ్ళు ఎవ్వరు చూస్తారు, ఎవరు గుర్తింపిస్తారు? ఈ రోజుల్లో ఎదిగిన వాళ్ళకే సపోర్ట్ ఉంటుంది కానీ మనలాంటి వాళ్ళని ఎవరు తీస్తారు అని అనుకున్నా. ఈ రోజు తెలిసింది నాకు. మంచి కామెంట్స్ వస్తున్నాయని హ్యాపీగా ఫీల్ అవుతున్నావా? హ్యాపీగా. సో అంటే నువ్వు ఇప్పటివరకు ఎక్కడైనా పాడావా? అంటే స్టేజ్ మీద పాడడం, ఈ ధూమ్ధాములు జరుగుతూ ఉన్నాయి, ఊర్లలో వస్తూ ఉంటారు కదా, స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు, అవేమన్నా ఇచ్చావా? అంటే స్కూల్లో ఓన్లీ స్కూల్ వరకే పాడినా. సో ఎప్పుడైనా పెళ్లిళ్ళలో ఆర్కెస్ట్రాలు జరుగుతూ ఉంటాయి, అందులో పాడారా? అలాంటి విలేజ్లలో ఉండవక్క. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా పాడుతూ ఉంటావా? ఇంకా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాం కదా, ఊర్లోనే పనులు చేసుకుంటూ పాడతాం అంతే. ఇంకా అంటే బేసిక్గా నువ్వు ఎవరైనా మీ ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, వేరే ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ పాటలు పాడుతూ ఉండేవాళ్ళు కనిపిస్తే ఎప్పుడన్నా పాడినవా? పాడాలనిపిస్తుందా? ఎవరైనా పాటలు పాడుతూ ఉంటారు కదా, వెళ్ళినప్పుడు పాడతాం మేము కూడా. పాడతావా? ఫస్ట్ నాటేసినప్పుడు ఏం పాట పాడినావు? మీ అమ్మతో పాడావా లేకపోతే మీ ఫ్యామిలీ చుట్టాలతో పాడావా? అంటే నాట్లు వేసేటప్పుడు అందరితో కలిసి పాడతాం. నాట్లు వేసేటప్పుడు. రైతు బిడ్డ మొత్తానికి. అవునక్క. ఒక మంచి పాట పాడు, రైతులకు సంబంధించినటువంటి పాట. ఓకే అక్క. అంటే నాట్లు వేసేటప్పుడు పాడే పాట. నాట్లు వేసేటప్పుడు. ఎంత చక్కటి దానవే యశోద, ఏ దేవుడెడవాపెనే యశోద. ఎంత చక్కటి దానవే యశోద, ఏ దేవుడెడవాపెనే యశోద. శుద్ధబాయి కడ నీ శుద్ధి నినుదిస్తే, శుద్ధబాయి కడ నీ శుద్ధి నినుదిస్తే, బువ్వ తిన్నట్టాయనే యశోద, సద్ది తిన్నట్టాయనే యశోద. బువ్వ తిన్నట్టాయనే యశోద, సద్ది తిన్నట్టాయనే యశోద. ఎంత చక్కటి దానవే యశోద, ఏ దేవుడెడవాపెనే యశోద. సో ఏంటన్నట్టు ఈ పాట మీనింగ్, యశోద విడదీయడం అంటే? అంటే అది మామూలుగా పాడుతుంటారు కదక్క, అప్పుడు వాళ్ళు పాడుతూ ఉంటే నేర్చుకుంటాం కదా, అట్లా పాడేసిన. సో ఫస్ట్ పాట నువ్వు ఎవరి దగ్గర నేర్చుకున్నావు? ఫస్ట్ పాట అంటే నేను స్కూల్లోనే. ఏం పాడావు ఫస్ట్? గురువుల గురించి అక్క పాడొచ్చు. సో ఈరోజు మీ గురువులను గుర్తు చేసుకుంటూ పాడండి. విజ్ఞానాన్ని విశదపరిచిన గురువుకు వందనం, అజ్ఞానాన్ని పారద్రోలే ఆచార్య వందనం. విజ్ఞానాన్ని విశదపరిచిన గురువుకు వందనం, అజ్ఞానాన్ని పారద్రోలే ఆచార్య వందనం. మా మనసుల మమతల మేడగా మార్చిన విద్యకు వందనం, చిలిపి చేష్టల ఆటల పాటల నేస్తం స్వాగతం. మా చిలిపి చేష్టల ఆటల పాటల నేస్తం స్వాగతం. చదవాలి మనమందరము ఏకాగ్రతతో,
నిలపాలి జనులందరిలో గురువుల పరువు కలకాలము గుర్తుండాలి శుభదినము తల్లి తండ్రి తోడా మనకు గురువే దైవము ఏకలవ్యలాంటి శిష్యులో దామందరం గురువే లేని విద్య గుడ్డి విద్యై మిగులదా పలుక గురువు నోట నీతి వాకై వినుమురా. సూపర్ అసలు. ఎప్పుడు పాడావు ఈ పాట? మా స్కూల్లో అంటే ఉపాధ్యాయుల దినోత్సవం రోజు. నువ్వే రాసుకొని పాడావా లేకపోతే వేరే వాళ్ళు ఏదైనా లేదు, సేకరించినటువంటి పాట? మామూలుగా వేరే వాళ్ళ దగ్గర తీసుకొని పాడిన, మా అక్క వాళ్ళ దగ్గర తీసుకొని పాడిన. మా గురువు ఉపాధ్యాయుల దినోత్సవం రోజు పాడిన. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఏమని వచ్చింది నీకు? మా గురువులు అందరూ మెచ్చుకుంటారు, మా టీచర్స్ కూడా అందరూ మెచ్చుకున్నారు, ప్రైజులు కూడా తీసుకున్నా. ఏమొచ్చింది ప్రైజ్? స్పూనా? అంబేద్కర్ ఫోటో. సూపర్. సో అంటే ఇప్పుడు నువ్వు ఓన్గా పాటలు కూడా రాస్తున్నావా? ఇప్పుడిప్పుడే రాస్తున్నాక, జస్ట్ ఇప్పుడిప్పుడే. సో అంటే ఓన్లీ నేమ్స్ మీదనే రాసావా లేకపోతే నార్మల్గా? ఆ నేమ్స్ పైన స్టార్ట్ చేసిన. ఫస్ట్ నేమ్ మీద పాడిన వెళ్ళి బాగా ఫేమస్ అయినటువంటి నేమ్ ఏంటి, మిలియన్ పోయినటువంటిది? ఫస్ట్ సాంగ్ అంటే మహేష్ అనే పేరు మీద పాడావు కదా, అది కూడా పాడినా. అది పాడండి ఒకసారి. మహేష్ అంటే మహేషు నా ముద్దుల మహేషు, మహేష్ అంటే మహేషు నా ముద్దుల మహేషు, ఎంత మంచి మనసయ్యో నా ముద్దుల మహేషు, ఎంత మంచి మనసయ్యో నా ముద్దుల మహేషు, మహేష్ అంటే మహేషు నా ముద్దుల మహేషు, దోస్తులంటే ఇష్టమో నా ముద్దుల మహేషు, బంధువులంటే ఇష్టమో నా ముద్దుల మహేషు. 4 లైన్స్ పాడే. చూడకుండా రావక మామూలుగా రాసేసి వెంటనే పాడేస్తాయి కదా. ఎంత టైంలో రాస్తావు ఒకరి పేరు మీద పాడాలనుకుంటే? ఒక ½ అట్లా ఆలోచిస్తే కొంచెం 4 లైన్లు అట్లా వచ్చేస్తుంది. సో మొత్తానికి మీ ఫ్యామిలీ సపోర్ట్ ఉండడం వల్ల నువ్వు ఈ రోజు పాటలు పాడుతున్నావు, మీడియా ముందుకు వచ్చావు. అవునక్క. సో ఎప్పుడైనా బాగా బాధపడ్డావా? అంటే ఊర్లో నీకు గుర్తింపు లేదు ఎలాగో, సో నువ్వు ఎలాగో అంటే బయటికి వెళ్ళి పాడే అంతా నీకు ఇంకా రాలేదు. సో మీడియా అంటే చాలా ఒక రకంగా ఉంటుంది, అంటే వచ్చే అమ్మాయిలను కూడా సో వేరేలాగా చూస్తారు, భయపడి ఇట్లా అన్నీ మీకు ఎవరైనా చెప్తూ ఉంటారా ఇలా జరుగుతూ ఉంటాయి సో మీడియాలో అని చెప్పేసి? ఇప్పటి వరకైతే అలాంటి ఏం తెలియదు అక్క, ఎవరు చెప్పలేదు కూడా. ధైర్యంగా ఉండగలుగుతావా? ఏదొచ్చినా ఎదుర్కోగలుగుతావా? మరి ధైర్యంగానే ఉంటాక ఖచ్చితంగా. ఇప్పుడు నీ పాట విని ఇప్పుడు ఇన్స్టాలోనే నువ్వు ఇంత ఫేమస్ అవుతున్నావు, ఇప్పుడు మా ఇంటర్వ్యూ వల్ల కూడా నువ్వు చాలా ఫేమస్ కావాలి, అవుతావని మేము అనుకుంటున్నాం కాబట్టి సో నీకు ఏమైనా మంచి అవకాశాలు వస్తే వెళ్తావా లేకపోతే ఊరు వరకే పరిమితంగా అక్కడే ఉండిపోతావా? లేదక్క, అవకాశం వస్తే ఖచ్చితంగా ఎంతవరకైనా వెళ్తా. నెక్స్ట్ బోనాలు ఉన్నాయి, బతుకమ్మ ఉంది, ఏమైనా పాటలు పాడతావా బోనాలకు సంబంధించినటువంటి పాటలు? ఇప్పుడు రాయాలనుకుంటున్నాక, ఇప్పుడు స్టార్టింగ్. చాలా వరకు ఎన్నో బోనాల పాటలు ఉన్నాయి కదా, అందులో ఏమైనా పాటలు వచ్చా మీకు? రావక్క. ఏం పాట? బతుకమ్మ పాటలు వచ్చా? రావక్క. సో బతుకమ్మ ఆటప్పుడు పాడవా ఏం పాటలు కూడా? అక్కడికి వెళ్ళాం మేము. బతుకమ్మ ఆడవా నువ్వు? వెళ్ళామక్క. వెళ్ళారా మీరు? మీ ఊర్లో ఆడలే బతుకమ్మ? ఎస్సీ కదా, మాకు ఉండదు అనేసి మేము అక్కడికి వెళ్ళాము, అక్కడ చూడం కూడా. పెద్దగా అందరు అట్లా అని చెప్పేసి రాయవా ఏంటి, పాడవా ఏంటి? కానీ ఇప్పుడు రాస్తున్నా కదా, ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా అంటే మన ప్రపంచాన్ని మన ప్రజలకు ఎలా ఇష్టమో మన కామెంట్స్లలో వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు ఎలా చెప్తే వాళ్ళు వినాలి కదా. సో నీకు ఎలా వస్తాయి కామెంట్స్, ఎలా వస్తాయి వాటిని చూసినప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఎలా ఫీల్ కానక్క, ఎందుకంటే కొందరు మంచిగా పెడతారు, కొందరు బ్యాడ్ కామెంట్స్కి నువ్వేం రిప్లై ఇస్తావు? ఏం రిప్లై ఇవ్వనక్క, ఎందుకంటే రిప్లై ఇస్తే వాళ్ళ మీద ప్రజలపైన పగబట్టి. కామెంట్ బాక్స్ ఆఫ్ చేసుకున్నావు అని చెప్పేసి విన్నాం, కరెక్టేనా? ఆఫ్ చేయలేదక్క, అది స్టార్టింగ్ తమ్ముడు ఆటోమేటిక్గా ఏదో వచ్చేసిండు, కామెంట్స్ గలీజ్ వస్తున్నాయని తీసేసిండు, కానీ నేను తీయలేదు. ఇప్పుడు ఓపెన్ లోనే పెట్టావా? ఇప్పుడు ఓపెన్ లోనే పెట్టినా. ఏ కామెంట్ రిసీవ్ చేసుకోవడానికైనా కరెక్ట్ రెడీగా ఉన్నా? రెడీగా ఉన్నాక. ఆడపిల్లలందరి కోసం ఒక మంచి పాట పాడు. ఓకే అక్క, పాడతాను. ఓ మహిళా బాధల బ్రతుకులు ఎన్నాలే నీవు ఎదిరించి లోకం పోకడ మార్చాలే, నీవు ఎదిరించి లోకం పోకడ మార్చాలే, ఆడపిల్ల పుడితే చాలు గుండెలపై కుంపటి అంటారు, పీకనులిమి చంపేస్తారు, పీడ వదిలేననుకుంటారు, స్త్రీ లేనిది సమాజం అసలు ఎక్కడిదే, స్త్రీలు సమాజాన సగభాగం అని చాటాలే, స్త్రీలు సమాజాన సగభాగం అని చాటాలే, ఒంటరిగా సాగదు పయనం ఇద్దరికి జంట అవసరం, ఒంటరిగా సాగదు పయనం ఇద్దరికి జంట అవసరం, ఆడపిల్ల కట్నం ఎందుకు ఇవ్వాలే, పురుషుని కోరికల యంత్రం ఎందుకు కావాలే,
ఎందుకు కావాలే అర్ధనగ్న చిత్రాలు ఆశీస్లపు సాహిత్యం ఆఫీసులో అవహేళనాలు అడుగడుగున అత్యాచారం పరశ్రీని ఆట బొమ్మగా చూస్తున్నా పురుషుని తల్లి చెల్లి శ్రీలేనని నిలదీయాలే పురుషుని తల్లి చెల్లి శ్రీలేనని నిలదీయాలే ఓ మహిళా బాధల బ్రతుకులు ఎన్నాళ్ళే నీవు ఎదిరించి లోకం పోకడ మార్చాలే నీవు ఎదిరించి లోకం పోకడ మార్చాలే. సో నందు మొత్తానికైతే ఆడపిల్లలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి నీ పాట రూపంలోనే తెలియడం జరిగింది. ఇన్స్టాలో నీకు బాగా పేరు తెచ్చినటువంటి పాట ఏంటి, నువ్వు రాసుకున్నటువంటి పాట? మధు సంగ. ఓ మధు అన్నట్టు నువ్వు కూడా మధు మీదే రాసావు. ఎందుకు మధు మీదే రాసావు? బాయ్ ఫ్రెండ్ పేరు మధునా ఏంటి? గుర్తుకొచ్చింది అక్క, సడన్ గా గుర్తుకొచ్చింది. ఎందుకు మధు పేరు బాగుంటదనా? అంటే అప్పుడు స్కూల్లో వేరే సాంగ్స్ ఇట్లా పాడుతుంటే స్కూల్లో నీకు లవర్ ఎవరైనా ఉన్నారా మధు అని? మరి మధు అని ఎందుకు రాసావు? అలాంటి ఏం లేదక్క. అని ఉంటాడు, కృష్ణ అని ఉంటాడు, ఎంతో మంది పేర్లు ఉంటాయి కదా. సో మధుని ఎందుకు ఎంచుకున్నావు? అంటే అది తాట అట్లా వచ్చేసింది అక్క, సడన్ గా రాసేసి. సంథింగ్ రాంగ్ ఏదో చెప్తుంది నందు. ఎన్నో ఫిక్స్ కండి ఇంకా మీరు. ఓకే పాడు నందు. మంచి మనసు ఉన్నవాడు మధు అంటేరా పేరులో ఉన్న పవరే చూసి ఆగమైతరురా నీతి నిజైతంటే మధు అంటరురా గుండె నిండా బాధ ఉన్నా నవ్వుతూ ఉంటాడురా దోస్తుల కోసం దావతు మాత్రం మస్తు గిస్తడురా మధు అంటే పేరు కాదు పవరే అంటరురా. సూపర్. సో మిలియన్ దాటింది ఏంటిది? ఇది 7 million 5 million ఏదో పోయింది కదా? 7.6 ఈ పాటనేనా? ఇదే సాంగ్ అక్క. సూపర్. మధు పాట మొత్తానికి నిన్ను ఫేమస్ చేసింది అన్నట్టు. ఆ మధు ఎవరో కానీ అలాంటి మధు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. చెప్పు, ఎప్పుడు చేసుకుంటున్నావు పెళ్ళి? ఎప్పుడు చేసుకుంటున్నావు? మరి నీ పెళ్ళిలో నువ్వే పాటలు పాడుకుంటావే? లేదక్క, సింగర్ అయిన తర్వాత ఏదైనా. సో అంబిషన్గా పెట్టుకున్నావు మొత్తానికి అయితే. సో నెక్స్ట్ మరి బతుకమ్మలు ఇవన్నీ వస్తున్నాయి, పాడతావా? అవకాశం వస్తే పాడతానక్క. సో పల్లెటీల్లో బావ బరదళ్ళ గురించి మంచి పాటలు పాడుతూ ఉంటారు. ఫోక్ సాంగ్స్ ఎక్కువ పాడతాం మనము. ఒక మంచి పాట పాడు ఏదైనా. రింగు రింగులా జుట్టు పూల రంగాడై తిరిగావు ఆనాడు నా చుట్టూ రింగు రింగులా జుట్టు పూల రంగాడై తిరిగావు ఆనాడు నా చుట్టూ గుర్తుందా బావా గున్న మామిడి చెట్టు ఎన్ని ఏండ్లైనా గుండెల్లోనే దాసింది గుట్టు ఉత్తార మోకన పత్తేరానే పోతే సత్యమ్మ బిడ్డతో ఉత్తరమే పంపించావో తెలిసినే చదువుతుంటే మనసెంతో మురిసే కానీ నీదేమో రంగుల మేడ నాదేమో గుడిసే. సూపర్. సో ఇంత బాగా పాడుతున్నావు, ఎందుకు నీకు ఇప్పటివరకు అవకాశాలు రాలేదు నందు? అంటే నువ్వు బయటికి రాలేదా పాడాలి అని చెప్పేసి? ఎప్పుడు అంటే ఇన్స్టాలో ఇట్లా అవకాశం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు, కానీ ఈ సాంగ్స్ ఇట్లా మిలియన్స్లోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పేసి ఒక బాలమన్నక్క కూడా చాలా సపోర్ట్ చేసింది. తను కూడా పాటలు పాడుతుందా? బాలమని. మీ ఊరేనా? నల్గొండ అక్క. అనుష, బాలమని, బాను. సో వీళ్ళు నీకు మంచి బెస్ట్ ఫ్రెండే సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటివరకు. చెప్తారా ఇక్కడికి వెళ్దాము, స్టూడియోలోకి వెళ్దాము, ట్రై చేద్దాం అని చెప్పేసి మనం మాట్లాడుకుంటారా? మాట్లాడుకుంటాము. అంటే ఇంకా అవకాశాలు వస్తలేవు అక్క, అసలు ఈ పాటికి నీకు వచ్చేది ఇంకా రాలేవు అని చెప్పేసి నా ఫ్రెండ్స్ కూడా చాలా బాగా పల్లెటూరుగా పాడేటువంటి పాట ఏముంది నీ దగ్గర? ఇట్లా నువ్వు పాడితే అద్దరిపోయేలాగా ఉండాలి అసలు. అలాంటివి అంటూ ధూమ్ధామ్గా పాడేటి ఏమన్నా ఉంటాయా? మాస్ సాంగ్స్ అలాంటివి ఏం రాసుకోలేదక్క. ఏం రాసుకోలేదు. నిండు ఆ మాస నాడు పాట ఉంటుందా? పాడతక్క. పాడండి. నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడబిడ్డ పుట్టినాదో ఓలచ్చ గుమ్మడి నిండు అమాసనాడు ఓలచ్చ గుమ్మడి ఆడపిల్ల పుట్టినది ఓలచ్చ గుమ్మడి అయ్యో అత్త తొంగి చూడలేదు ఓలచ్చ గుమ్మడి మొగడు ముద్దడరాలే ఓలచ్చ గుమ్మడి సెత్త గంపాలేసుకొని ఓలచ్చ గుమ్మడి సెత్త కుండీలయ్యబోతే ఓలచ్చ గుమ్మడి
రియల్లీ నీ వాయిస్ చాలా బాగుంది. అసలు మట్టిలో మాణిక్యాలంటే మీలాంటి వాళ్ళని వెతికి తీసుకురావడమే మా సోషల్ పోస్ట్ టీవీ తీసుకున్నటువంటి నిర్ణయం కాబట్టి సో నందుకి మంచి అవకాశాలు రావాలి. అలాగే ఇన్స్టాలో ఎంతమంది ఫాలో అవుతున్నారు దానికంటే ఇంకా మంచి సో మిమ్మల్ని మంచిగా ఫాలో అవ్వండి. సో మీ అందరి పేర్లు కూడా పెట్టండి. సో కామెంట్ రూపంలో పేర్లు పెడితే కూడా నందు మంచి పాటలు పాడుతుంది. నెక్స్ట్ నా పేరు మీద కూడా పాడేసే లావణ్య అని చెప్పేసి పాడండి. సో ఇప్పుడు పాడగలుగుతావా నా పేరు చెప్పగానే ఏమైనా? కొంచెం అంత పాడతా. పాడు. సో నా కోసం కూడా పాడుతుంది నందు, చూడండి. 2 లైన్లు అక్క. నీ గురించి, అన్నయ్య గురించి, పాడండి. దడా పుట్టిస్తా నీకు దడా పుట్టిస్తా, మా పప్పన్న పేరు చెప్పి దడా పుట్టిస్తా, చెమట పుట్టిస్తా నీకు చెమట పుట్టిస్తా, మా లావణ్యక్క పేరు చెప్పి చెమట పుట్టిస్తా. సూపర్. అంటే మా ఇద్దరు పేర్లు చెప్పి వేరే వాళ్ళకి దడ పుట్టిస్తావు ఇన్స్టాలో మొత్తానికి. సో థ్యాంక్ యూ నందు. చూసారు కదా అండి, ఎందుకంటే మట్టిలో మాణిక్యాలు అన్నట్టు ఎంతోమంది ఉంటారు. సో మీకు కనుక నందు వీడియో నచ్చితే కంపల్సరీగా అమ్మాయికి కంపల్సరీ మంచి అవకాశాలు ఇవ్వండి. సో నెక్స్ట్ ఆమెకు మంచి అవకాశాలు ఇస్తే నెక్స్ట్ టీవీలో కూడా తను రాణించవచ్చు. తన స్వరానికి ఉన్నటువంటి దాని గురించి మేము చెప్పలేము. సో మనస్ఫూర్తిగా మీరు తనకి సపోర్ట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ నందు. థ్యాంక్ యూ అక్క.